ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమము నిన్నటి జరిగిన విషయాన్ని పార్లమెంట్లో మీరందరూ చూసింటారు. మహిళలు ఎంతో ఆతృతగా, ఈ దేశంలో ఉన్న 50% మంది మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అంశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నీరుగార్చారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది ప్రతి పౌరుడు. ఎందుకంటే సమాజంలో మహిళకున్న గౌరవము వాళ్ళు ఏమాత్రము పట్టించుకోకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమాత్రం ఇవ్వకోకుండా ఈరోజు అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కేవలం వాళ్ళే 60 సంవత్సరాలు పాలించినా ఏ రోజు కానీ చిత్తశుద్ధితో పనిచేయాల. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% తేవాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు గొప్ప సంకల్పంతో ఆ 33% రిజర్వేషన్ తీసుకురావాల ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టే నిన్న మొన్న పార్లమెంట్ లో జరిగిన విషయాలు మనం చూసాం. అడ్డదిడ్డంగా, అడ్డుగోలుగా వాళ్ళు వ్యవహరించి ఏమాత్రం సిగ్గు శరము లేకోకుండా మహిళల్ని ఇంకా అనగదొక్కాలా, వాళ్ళని ఇంకా తక్కువ చూపు చూడాలా అనే ఒకే ఒక్క సంకల్పంతో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ సమాజంలో ఉన్న 50% మంది మహిళలు ఏ ప్రాతినిధ్యం చోటు దక్కకూడదు అనే ఒకే ఒక తలంపుతో ఈరోజు సమాజ్వాదీ పార్టీ కానీ, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ అందరూ ఏకమై ఈరోజు మమతా బెనర్జీ ఒక మహిళ ఉండి 15 సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మహిళగా. కానీ ఆమె కానీ ఈరోజు వ్యతిరేకించడం అంటే ఇంకెంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. ఇలాంటి వారాలని పాలదోరాలి అంటే ఓటు అనే ఆయుధంతోనే వీళ్ళకి బుద్ధి చెప్పాలా. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళకి సరైన గుణపాఠం మహిళల ద్వారానే చూపించాలనేదే మోడీ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపుగా మేము కానీ అడుగులు వేస్తామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి. ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ కారణంగా 33% రిజర్వేషన్ మహిళలకి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ఎగనిస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టాము. ఇలాగే మహిళలకు ఎదురు పడి చాలామంది భూస్థాపితమైనటువంటి రోజులు చాలా చూసాము. అలాంటి రోజులు దగ్గరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరలో ఉందనేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దగ్గరలో భూస్థాపితం అవ్వడానికి రెడీగా ఉందనేసి నిన్నటి రోజున హోల్ ప్రపంచమంతా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఏదైతే ఎగనిస్ట్ మహిళలకి ఎగనిస్ట్గా తీసుకొచ్చారో ఆ విధంగానే మేము తెలియజేస్తున్నాము. దగ్గరలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడానికి ఒక మహిళలతోనే సాధ్యమని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తారని ఎన్నో ఆశలతో, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు ఇది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చీకటి గదిలోకి తోచేసినట్లుగా మహిళల్ని రిజర్వేషన్ అనేది వెనక్కి తీసుకురావాలనే